హాయ్ వెల్కమ్ ఫ్రెండ్స్, తెలుగు మిత్రులకి స్వాగతం. వెల్కమ్. ఈరోజు మార్కెట్ ఫైనల్గా చిత్ర విచిత్ర గతుల్లో పైనుంచి ఎక్కడన్నా ఒక గొంగళి అంటే వేసిన చోట ఉన్నాను అన్నట్టు నిన్న ఎక్కడ క్లోజ్ అయిందో ఆల్మోస్ట్ ఇవాళ కూడా అక్కడే క్లోజ్ అయింది. 22,302 ప్రిసైజ్గా మ్యాథమెటికల్గా అక్కడే క్లోజ్ అయింది. అంటే మధ్యలో చాలా అల్లకల్లోలు 100 పాయింట్లు పెరగటం, మళ్ళీ తగ్గటం, పెరగటం, పెద్ద రేంజ్ లేదు. కానీ వాలటిలిటీ మాత్రం బాగా ఉంది. అంటే దెర్ ఈజ్ సెల్లింగ్ అండ్ అట్ ది సేమ్ టైం దెర్ ఈజ్ కరస్పాండింగ్ బయింగ్. అట్లా ఉండటం వలన మార్కెట్ మెయింటైన్ అయింది. బట్ ఇక్కడ ఎఫ్ఐఎస్ మాత్రం చాలా అగ్రెసివ్గా అమ్ముతున్నారు. 6,669 కోట్లు 6,669 కోట్లు వీళ్ళు అమ్మారు. అంటే చూడండి ఎంత అమ్మారు. 6,000 కోట్లు అమ్మటం ఒక రోజులో అంటే జోక్ కాదు. అంటే ఎలక్షన్స్ కదా ఎందుకులే తర్వాత చూద్దామని. కానీ మన వాళ్ళు డిఐఎస్ 5,928 కోట్లు కొన్నారు. అది అందువల్ల ఏంటంటే వాలటిలిటీ వీళ్ళు అమ్ముతుంటే పడిపోకుండా మార్కెట్లో వీళ్ళు కొంటున్నారు. ఇది కొత్త విషయం ఏం కాదు. యాక్చువల్గా చాలా కాలంగా ఈ ఎఫ్ఐఎస్ని మన ఇండియన్ ఫండ్స్ రీప్లేస్ చేస్తున్నాయి. బికాజ్ వీ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ ఫండ్స్, వీఆర్ నౌ కేపబుల్ ఆఫ్ రీప్లేసింగ్ దేర్ మనీ. లేకపోతే మార్కెట్లు పడిపోతాయి కదా, భయంకరంగా పడిపోయింది. ఇప్పుడు కాదు, ఎప్పుడో పడిపోయింది. వాళ్ళ దయాదాక్షిణ్యాల మీద ఏమీ లేదు, మార్కెట్ డిపెండ్ అవ్వటం లేదు. సో హియర్ అదొకటి. అయితే ఇంకొకటి ఏంటంటే 2 గుడ్ న్యూస్లు. ఒకటి, విక్స్ స్టేబుల్గా ఉంది, ఇంకా పెరగల. కొద్ది పెరగటానికి ప్రయత్నించి కానీ 17+ ఉంది, తక్కువ ఏంటి, ఇంకా ఎంత పెరగాలి. కానీ పెరగకపోదు, ఇంకా పెరగచ్చు కూడా. బట్ ప్రస్తుతానికి హాల్టెడ్, ప్రస్తుతం పెరగటం ఆగింది. రెండవది, ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే అడ్వాన్స్ డిక్లైన్ రేషియో పాజిటివ్ అనటం కంటే కూడా న్యూట్రల్గా ఉంది. మార్కెట్ పెరగలేదు, తగ్గలేదు. అలాగే పెరిగిన వాటి సంఖ్య, తగ్గిన వాటి సంఖ్య ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉంది. అంటే మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో సెల్లింగ్ కొంచెం తగ్గిందని, కంట్రోల్ అయిందన్నట్టు. అంతే, అంతకుమించి ఏం గుడ్ న్యూస్ ఏం లేదు. నిన్నేమో టీసీఎస్ బాగా పడిపోయింది కదా, టీసీఎస్ని పెంచి మార్కెట్ని నిలబెట్టారు. అంటే నిలబెట్టడం అంటే తగ్గలేదని కాదు. ఈరోజైతే రిలయన్స్ని పెంచి మార్కెట్ని నిలబెట్టారు. అది జరుగుతుంది అక్కడ. ఇన్సిడెంటల్గా కొన్ని స్టాక్స్ ఎలాగో పెరుగుతాయి, కొన్ని స్టాక్స్ ఎలాగో తగ్గుతాయి. అది మామూలు రోజు ఉండేది, రొటీనే. ముఖ్యంగా బీపీసీఎల్ ఇలాంటి స్టాక్స్ పెరిగాయి. పవర్ గ్రిడ్, బీపీసీఎల్ ఇట్లాంటివి. మెటల్స్ కొంచెం బాగున్నాయి, మెటల్స్ షైన్ అయినాయి. హిండాల్కో వగేరాలు కొంచెం ఇంప్రూవ్ అయినాయి. వేదాంతా కూడా పెరిగినట్లుంది. సో ఇది స్టోరీ. అయితే ఐటీ స్టోరీ మాత్రం ఈరోజు ఏం బాగోలేదు. బ్యాంక్స్ స్టోరీ కూడా ఏం బాగోలేదు. ముఖ్యంగా హెచ్డిఎఫ్సి బ్యాంకు నిన్న మొన్నటి నుంచి 2 సెషన్స్ 3 సెషన్స్ నుంచి మొదలైంది. కొట్టేస్తున్నారు. ఎందుకు కొట్టేస్తున్నారంటే కొట్టేస్తారంతే. ఇవాళ బ్యాంక్ నిఫ్టీ సెటిల్మెంటు మొత్తానికి బ్యాంక్ నిఫ్టీని పెరగకుండా జాగ్రత్తగా నిరోధించారు. ముఖ్యంగా మీకు ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి బ్యాంకులు లాంటివి తగ్గితే ఏమవుతుంది అది. సో మార్కెట్ ఆపరేటర్స్ యాక్టివ్గా ఉన్నారు మార్కెట్లో తప్ప, నేను అనుకోవటం రిటైల్ ఇన్వెస్టర్స్ అంత యాక్టివ్గా లేరు. ఏదో ప్యాచప్ వర్క్, ఇదిగో ఇది తగ్గిపోయింది ఇప్పుడు కొనుక్కుంటాను అనుకునేవాళ్ళు, ఎందుకులే నేను రిస్క్ ఎందుకు తీసుకుంటాను, నాకు ప్రాఫిట్ వస్తున్నది కొంచెం తీసేస్తానని ప్రాఫిట్ బుక్ చేసుకునేవాళ్ళు, ఇలా అడ్జస్ట్మెంట్స్ ఇవే చేస్తున్నారు. కానీ హెవీ బయింగ్ లేదా హెవీ సెల్లింగ్ మోడ్లో లేరు స్మాల్ ఇన్వెస్టర్స్.
అది చాలా వైజ్ థింగ్. ఇప్పుడు ఏంటంటే వెయిట్ అండ్ వాచ్ టైమే తప్ప ఇప్పుడు మార్కెట్లో ఫ్రెష్గా కొనటం కానీ అమ్మటం కానీ చేయవలసిన అవసరం లేదు. అమ్మటం ఎందుకు చేయక్కర్లేదంటే అంత డేంజర్ సిగ్నల్స్ ఇప్పటివరకు ఏం రాలేదు కదా. ముందుగా యాంటిసిపేట్ చేసి ఎందుకు అమ్మటం? డేంజర్ సిగ్నల్స్ లేవు. పైగా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటంటే కొనేయటం పడేయటం, తగ్గుతుంటాయి పెరుగుతుంటాయి మామూలే, రోజు పెరుగుతూ ఉండవు, అది వీలు పడదు. అలానే రోజు తగ్గుతూ ఉండవు. ఎకానమీలో స్ట్రెంగ్త్ ఉంది కాబట్టి మార్కెట్ భయంకరంగా పడిపోయే అవకాశం లేదు. అయితే ఒక్క మార్కెట్ పండిట్స్ చెప్పే ఇదేంటంటే ఒక్క ఫియర్ ఏంటంటే ఇప్పుడు ఎలక్షన్ రిజల్ట్స్ ఏదైనా హంగ్ పార్లమెంట్ టైపు వచ్చినా, లేకపోతే రూలింగ్ పార్టీ మెజారిటీ మస్టర్ చేయటంలో విఫలమైన దాని తాలూకు ఇంపాక్ట్ నెగిటివ్గా ఉంటుందని చెప్తున్నారు. రూలింగ్ పార్టీ మంచి మెజారిటీ తోటి మళ్ళీ వస్తే అది స్పెషల్ ఏం కాదు. ఎందుకు కాదంటే ఆ ఫ్యాక్టర్ ఆల్రెడీ డిస్కౌంట్ అయిపోయింది కాబట్టి మార్కెట్లు పెద్ద పెరగవు. ఓకే గుడ్, మేము అనుకున్నాం కదా అనుకున్నట్టు అయింది. ఏదో కాస్త వస్తే కొంచెం భయం వస్తుంది, పెద్ద అది సిగ్నిఫికెంట్ కాదు. మరి ఏది సిగ్నిఫికెంట్ ఏంటంటే అలా కాకపోతే నెగిటివ్ రిజల్ట్స్ వస్తే మార్కెట్లు సింపుల్గా 2000-3000 పాయింట్లు పడిపోతాయని మార్కెట్ పండితులు చెప్తున్నారు. అలర్ట్గా ఉండాలి అని. నెగిటివ్ అయితే భయంకరంగా పడిపోతుంది మార్కెట్. మళ్ళీ పడిన తర్వాత ఎంత టైం పడుతుంది అనేది అది మనం చెక్ చేయాలి, ఇప్పుడు చెప్పలేము అది. అలా కాకుండా నార్మల్గా ఉంటే మార్కెట్లు పెరగవు ఎంతకన్నా అని. అంటే దీన్ని బట్టి ఆలోచించాల్సింది ఏంటంటే ఏ విధంగా చూసినా ఫ్రెష్ బయింగ్కి, కొత్తగా కొనుక్కోవడానికి, ఫ్రెష్గా కొనుక్కోవడానికి అంత ఫేవరబుల్గా అనుకూలంగా లేదు. అఫ్కోర్స్ స్టాక్ స్పెసిఫిక్స్ రిజల్ట్స్ని బేస్ చేసుకుని, ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ఎన్టీ రిజల్ట్ ఉంది, ఎల్ఎన్టీ రిజల్ట్ బాగుంది, యాజ్ పర్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ బాగుంది. ఇట్లా రిజల్ట్స్ బాగుంటే కంపెనీలు, ఎల్ఎన్టీ గురించి చెప్పడం లేదు నేను, ఎల్ఎన్టీ కొనుక్కోమని కూడా చెప్పడం లేదు, అలానే అమ్మేసుకోమని చెప్పడం లేదు, జనరల్గా చెప్తున్నాను. కంపెనీ స్పెసిఫిక్ వాటి రిజల్ట్స్ బాగుంటే కొంచెం ఫండమెంటల్స్ చెక్ చేసుకుని కొనుక్కోవచ్చు. అది ఎప్పుడూ ఉంటుంది, ఏ మార్కెట్లోనైనా కొనుక్కోవచ్చు, ఏ మార్కెట్లోనైనా ట్రేడ్ చేయొచ్చు, ఇన్వెస్ట్ చేయొచ్చు. బట్ జాగ్రత్తగా చెక్ చేసి చేసుకోవాలి. అందువల్ల ఏంటంటే ఎలక్షన్ వరకు ఈ సస్పెన్స్ తప్పదు. అంతేకాదు ఎలక్షన్ వరకు అని చెప్పవలసి వస్తే ఎప్పుడో June 1st వీక్ కదా రిజల్ట్స్. ఈ మార్కెట్ 21,800, నిఫ్టీ 21,800, 22,600 ఈ రేంజ్లో ఉండొచ్చు. అంటే ఈ రేంజ్లో ఉండొచ్చు అంటే పైకి వెళ్ళటానికి ఇంకా ఎక్కువ లేదు, 400 పాయింట్లు. కిందకి రావటానికి ఇదొక 2, అది ఎక్కువ లేదు, అదొక 2, 400. ఓహో, బోత్ సైడ్స్ 400 పాయింట్స్ ఉందా? ఓకే, ఇటో 400 అటో 400, టోటల్ 800 రేంజ్. ఇదండి రేంజ్. మిరాకిల్స్ ఏం జరగవు, ఈ రేంజ్లోనే ఉంటుంది మార్కెట్. తగ్గినప్పుడు ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలంటే 22,000 కానీ అంతకు దిగువ కానీ వచ్చినప్పుడు బయింగ్కి వెళ్ళొచ్చు, పొజిషనల్ ట్రేడ్. ఏది సబ్జెక్ట్ టు ద కండిషన్ దట్ బడ్జెట్ అన్న ఎలక్షన్ రిజల్ట్స్కి ముందు ఎగ్జిట్ అయిపోయేలాగా. ఎలక్షన్స్ జరిగి రిజల్ట్స్ వచ్చే టైం వరకు ఉంచుకోకూడదు. అంటే ఈ లోవర్ లెవెల్కి వచ్చిందనుకోండి, 21,800 22,000 లెవెల్కి, అక్కడ ఎస్ దెర్ ఈజ్ ఎ పాయింట్ ఆఫ్ బయింగ్, పొజిషనల్ ట్రేడ్. అక్కడ మళ్ళీ వెళ్ళిపోవచ్చు. ఎట్లా వెళ్ళిపోవచ్చు?
కొంచెం పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ప్రాఫిట్ బుక్ చేసుకోవటమే. ఎందుకంటే ఎలక్షన్ ముందు అలా కొని పెట్టేయటం, ఎలక్షన్స్ రేపు రిజల్ట్స్ వస్తాయంటే 2 రోజుల్లో వస్తాయి అనుకోండి, వస్తాయి అనుకుందా, అప్పటికి మీరు ఫ్రీగా క్లోజ్ చేసి ఉండాలి. గ్యాంబ్లింగ్ చేయకూడదు. చూద్దాం ఎక్కడికి వెళ్తుందిలే, నేను లాస్ ఎందుకు బుక్ చేయాలి, ప్రాఫిట్ ఎందుకు, ఇంకా ప్రాఫిట్ వస్తుందిలే, అట్లా చేయకూడదు. 2 రోజుల ముందే క్లోజ్ చేసేసుకోవాలి పొజిషన్స్. అంటే ఫ్రెష్గా ప్రశాంతంగా నిద్రపడుతుంది. ఆ తర్వాత ఏదైతే అది అవుతుంది. రిజల్ట్స్ వచ్చిన తర్వాత మార్కెట్ గమనం చూసి దాన్ని బట్టి ట్రేడ్ ప్లాన్ చేసుకోవచ్చు. అందువల్ల ఏంటంటే 21,800 22,000 దగ్గర నుంచే మీరు ప్లాన్ చేసుకోవచ్చు. 22,000 21,800 లెవెల్స్ బయింగ్ లెవెల్స్, అంటే 22,400 అండ్ అబవ్ సెల్లింగ్ లెవెల్స్. అక్కడ షార్ట్ సెల్ చేసుకునే జోన్ అది, అంటే సప్లై జోన్ అంటాం దాన్ని. అది ట్రేడింగ్ చేసేవాళ్ళు ఈ విషయాన్ని గమనించాలి. ఓకే అండి, ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ గుడ్ నైట్.